హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ తెలుగు స్టోరీస్. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం రండి. పేడ పురుగు సవాల్. అనగనగా ఒక చెట్టు నీడ కింద గల పేడకుప్పలో ఒక పేడ పురుగు నివసిస్తూ ఉండేది. అది పేడకుప్ప అంతా తిరుగుతూ దానిలో చిక్కుకొని ఉన్న క్రిమి కీటకాలను తింటూ జీవిస్తూ ఉండేది. ఒకరోజు ఒక ఏనుగు ఆ దారి గుండా వెళ్తున్నది. అది చాలా ఆకలితో ఉన్నది. అందుకని ఏనుగు చెట్టులోని కొమ్మలను విరవసాగింది. పేడ పురుగు ఏనుగుకు చిరాకు తెప్పించాలని చిన్నగా శబ్దం చేసింది. కానీ బలవంతమైన ఏనుగు దాని శబ్దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. పేడకుప్ప చాలా రోజుల క్రితంది కావడంతో దాని నుండి వచ్చే భయంకరమైన దుర్గంధాన్ని భరించలేకపోయింది ఏనుగు. ఏనుగు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా పేడ పురుగు దాని దగ్గరకు వచ్చి, ఓయ్ ఏనుగు, నీవు నా శబ్దాన్ని విని భయపడుతున్నావు కదూ, అందుకే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నావు అంతేనా? చూసావా నేను నిన్ను నిజంగా ఎలా భయపెట్టానో అని అన్నది. ఆ మాటలకు ఏనుగు నిజంగానే అడవి జంతువులా మారిపోయింది. ఒక్కసారిగా తన తండంతో గట్టిగా గాలి వదిలింది. పేడ పురుగు ఏనుగుకు కనబడనంత దూరంలో ఎగిరిపడింది. ఏనుగు అక్కడ ఏమీ జరగనట్టు తన దారిన తాను వెళ్ళిపోయింది. నీతి: మనం ఏదైనా పని చేయడానికి ముందు ఆలోచించాలి.